జనసేనాని పవన్ కళ్యాణ్ కు నేచురల్ స్టార్ నాని తన మద్దతు తెలిపారు. ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలవాలని నాని ఆకాంక్షించారు. పిఠాపురం అసెంబ్లీ పోరులో తలపడుతున్న జనసేనానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. సినీ కుటుంబంలో ఒకటిగా పవన్ కళ్యాణ్ కు మద్దతు పలుకుతున్నట్టు వివరించారు. ఈ ఎన్నికల పోరాటంలో మీరు గెలవాలి, ప్రజలకిచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవాలి. ఆల్ ది వెరీ బెస్ట్ సార్ అంటూ నాని ట్వీట్ చేశారు. ఫిల్మ్ ఇండస్ట్రీ మద్దతు కూడా పవన్ కళ్యాణ్ కే ఉంటుందని నాని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఇప్పటికే పవన్ కళ్యాణ్ కు తొలిసారి నేరుగా మద్దతు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. తమ్ముడి గెలుపు కోసం చిరంజీవి సైతం రంగంలోకి దిగారు. పిఠాపురం నుంచి పవన్ ని గెలిపించాలని, జనం కోసం ఆలోచించే పవన్ ని చట్టసభలకు పంపాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఓ వీడియోని విడుదల చేశారు చిరంజీవి. సినిమాల్లోకి బలవంతంగా అడుగుపెట్టినా రాజకీయాల్లోకి ఇష్టపూర్వకంగానే పవన్ వచ్చాడు అని, అలాంటి వ్యక్తిపై నిందలు వేస్తుంటే అమ్మతో పాటు తాను కూడా బాధపడ్డాను అని, అయితే ఎంతో మంది అమ్మలకు న్యాయం చేయడానికే పవన్ రాజకీయాల్లోకి వెళ్లాడని సర్ది చెప్పుకున్నామని చిరు చెప్పారు. ప్రజల కోసం సొంత డబ్బుని ఖర్చు చేసే పవన్ లాంటి వాళ్లు రాజకీయాల్లో ఉండాలని, అప్పుడే ప్రజలకు మరింత మేలు జరుగుతుందని చిరు ఆకాంక్షించారు. జనసేన పార్టీ స్థాపించి 10 ఏళ్లైంది. ఈ దశాబ్ద కాలంలో పరోక్షంగా చిరు జనసేనకు అండదండగా ఉన్నారేమో కానీ నేరుగా పవన్ కోసం రంగంలోకి దిగడం ఇదే తొలిసారి. ఇటీవల జనసేనకు 5 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చి తమ్ముడికి అండగా నేనున్నాననే సంకేతాలు పంపారు. ఇప్పుడు నేరుగానే తన గళం వినిపించారు. చిరు పిలుపు పిఠాపురం ఓట్లపై మరింత ప్రభావం చూపిస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. అందరి లెక్కలు మెజారిటీ ఎంతన్న దానిపైనే 1,00,000 ఓట్ల మెజారిటీ సాధ్యమేనని జన సైనికులు భావిస్తున్నారు. చిరు కూడా అండగా ఉన్నాడు కాబట్టి 1,00,000 మెజారిటీ సాధ్యమే అనే ప్రచారం గట్టిగా వినిపిస్తోంది.